విష్ణుమూర్తి 9 అవతారాలలో అంటే 10 అవతారాలు ఇప్పుడు మన 10 అవతారాన్ని పక్కన పెడితే 9 అవతారాలున్నాయి. 9 అవతారాలలో కూడా లేనిది ఒకే ఒక శ్రీకృష్ణుడి అవతారంలో మాత్రమే భగవద్గీతని అది కూడా అర్జునుడి ద్వారా మనకి అందించాలి అని చెప్పేసని అనుకున్నాడు. దాని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ప్రతి అవతారంలోనూ కూడా భగవంతుడు ధర్మాన్ని కాపాడటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కృష్ణావతారం పరిపూర్ణమైన అవతారం. కృష్ణావతారం కంటే కూడా భగవద్గీత లేదా ఉంది. కానీ ఆ భగవద్గీతను, అందుకే మీకు భగవద్గీతలోనే ఇది నేను కొత్తగా చెప్పట్లేదు, ఇది వివస్వతుడి నుంచి వస్తున్నది అని చెప్పారు. అన్నిట్లల్లో ఉన్నటువంటి సారాన్ని గీత రూపంలో మానవ జీవనానికి అందించటానికి అర్జునుడిని నిమిత్తం చేసుకొని కృష్ణుడు చెప్పినటువంటి మాట భగవద్గీత. కాబట్టి పరిపూర్ణమైన అవతారం కృష్ణావతారము, పరిపూర్ణమైనటువంటి జీవన గీత భగవద్గీత.